అందుకే నిన్న మన రోజున గవర్నర్ గారిని కూడా కలిసి మీ ప్రభుత్వం అంటారు, మీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, ఎక్కడ గవర్నెన్స్ లేదు, ఎవరికెవరు అకౌంటబిలిటీ లేదు, ఎవరు దేనికి బాధ్యత వహిస్తారో తెలియట్లేదు, ఏ ఒక వర్గం కూడా సంతృప్తికరంగా లేదు అనే విషయాన్ని మనం చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వచ్చి రాష్ట్రంలో కడప జిల్లాలో ఓ 2 జడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్స్ ఓకే. ఒకటి పులివెందుల, ఇంకోటి వచ్చి అన్నమయ్య జిల్లాలో కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం, ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. దాని గురించి ఏకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టారాజ్యంగా ఒక బలహీన వర్గమైన ఒక ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ యాదవ్ని అతని మీద దౌర్జన్యం చేసి, అతని మీద దాడి చేసి, కాకుండా పైపెచ్చు ఆ రోజు సాయంత్రం అవతల పక్క నుంచి పోలీసు తెలుగుదేశం వారిద్దరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసును వచ్చి రిజిస్టర్ చేశారు. దేవురంటే ఎర్రగొండ పాలపాలెం అనుకుంటా, నల్లగొండ పాలపాలెం, ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని లేదు ఊళ్ళో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే ఇదన్నా కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఊరిలో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, హ్యామ్లెట్ క్యాంప్ తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊరిలో ఉన్న బూతుల నుంచి ఆ ఊరిలో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేయాలా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి ఓటు వేయాలి, ఇలా ఎక్కడిది? ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా. మరి కోర్టుకు పోయింది మీరే కదా ఎన్నికలు పెట్టాలని. దేనికోసం? ఏదో సాధించేసాం, అమ్మ పులివెందులో జడ్పీటీసీకి వెళ్తేస్తే ఏదో అన్నపైన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టాలని ఆలోచన చేస్తాం. ఎన్ని వంకరలు తిరిగినా, ఎన్ని తలకైన తపస్సు చేసినా అది జరగదు. మీరు ఎన్ని కొత్తంతాలు చేసినా. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఇక్కడ రోజు పత్రిక తిరిగేస్తే టీవీ ఆన్ చేస్తే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ప్రతి ఏదో ప్రాంతాల్లో ఓ 2-3 ప్రాంతాల్లో హత్యలు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే కొత్తగా వచ్చిన కల్చర్ మన రాష్ట్రానికి డ్రగ్స్, ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఏదో అదో ఉంటే కింద మీద ఉంటే ఏదో ఎక్కువగా తాగి పడిపోవడమో, లేకపోతే ఏ గంజాయినం అనేది ఉండేది, కానీ డ్రగ్స్ అనేది ఇప్పుడు డ్రగ్స్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అది. ఆడవాళ్ళ మీద, మహిళల మీద అగాత్యాలు అయితే ఇంకా అన్నీ కాదు. ఒకసారి బేరీజ్ వేసుకోమండి. 14 నెలల కాలంలో
గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ని ఓ పట్టికేసుకోమనండి. క్రైమ్ రిపోర్ట్ తెప్పించుకోమనండి ప్రతి జిల్లా నుంచి కూడా. 5 సంవత్సరాల్లోనూ ఎన్ని హత్యలు జరిగినాయి, హత్యకు గల కారణాలు ఏంటి, ఈ 14 కాలంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి, దానికి కారణాలు ఏంటి, ఎంతమంది కిడ్నాప్ అయ్యారు తెప్పించుకుంటే తెలుస్తుంది. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, చెప్పిందే చెప్పరా, ఏదో మన ఊరికి సామెత ఉంది కదా, ఆ సామెత చెప్పిందే బుర్ర పాడైపోతుంది వింటప్పటికి. ఇందాక కూడా విన్నాను, ఏదో మనం పాడేది వచ్చి మాట్లాడుతున్నప్పుడు సూపర్ 6 అని చేస్తాను. ఏటి చేస్తారు? ఏం చేస్తారు? పేదవాళ్ళ కోసం అంటే పేదవాళ్ళు అయిపోయి పేదవాళ్ళు వచ్చి పాడైపోయారంట గత ప్రభుత్వంలో. పేదవాడి తాను కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాడు వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి ధైర్యంగా బతికే స్థితిని ఆ రోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో కల్పించాం. ఇది వాస్తవం, ఏవో డామికాయలు కాదు. ఇంకా ఈ మాటలు ఎక్కడ చూసినా సరే, మనం విశాఖపట్నంలో చూస్తే ఇంక మరీ సాక్షాత్తు మేం కాదు, ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు, ఆ క్యాబినెట్లో ఉన్న ఎమ్మెల్యేలు, లేదా వాళ్ళ నాయకులు వాళ్ళే వాళ్ళు రాస్తున్న లేఖలు కానీ, లేదు చేస్తున్న ఫిర్యాదులు కానీ, మాట్లాడుతున్న భాష్యం కానీ, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏ రకంగా దోపిడీ జరుగుతుందో. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా స్తంభించిపోయాయి. అందుకే మొన్న ఒక లేఖ కూడా రాశాను. కేజీహెచ్లో అసలు హార్ట్ ఆపరేషన్ జరగట్లేదు, ఇది చాలా అన్యాయం. ఇటువంటి దుర్బలమైన పరిస్థితి ఎప్పుడు మా ప్రాంతంలో జరగలేదు. ఇది చాలా ప్రతిష్ఠితమైన హాస్పిటల్, దయచేసి దాన్ని పునరుద్ధరించండి, దృష్టి పెట్టండి అని చెప్పి అడిగాను. నిన్న ఒక లేఖ రాశాను ముఖ్యమంత్రి గారికి. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీ గురించి, ఏ రకంగా భూములు వచ్చి ఫ్రీ వరల్డ్ భూముల్ని ఏ రకంగా దోచుకుంటున్నారో, ఎలాగ అన్యాక్రాంతం చేస్తున్నారో, ఇదంతా కూడా రాశాం. నేనే కాదు, సాక్షాత్తు స్పీకర్ గారే లేఖ రాశారు. దాంతోపాటు ఆ ప్రాంత శాసనసభ్యుడు లేఖ రాశాడు. ఆ రెండింటినీ పాటు పత్రికలో వార్తల్ని, వాటితో పాటు జరిగిన కొన్ని నాకు తెలిసిన కొన్ని నిజాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ కలిపి పంపించాను ఎంక్వైరీ చేయమని చెప్పి. చూద్దాం ఎంక్వైరీ చేస్తారో, లేకపోతే రేపు శాసనమండలిలో ఈ విషయాలన్నీ మాట్లాడతాం.